చరణ్ గారు, ఓకే, సమస్య పరిష్కారానికి ఒక అడుగు ముందేయడం ఓకే. అయితే ఒక అడుగు ముందేస్తే మేము 10 అడుగులు వేస్తాము అని అంటే ఏమైనా ఆఫర్ చేస్తున్నారా? మేడం, ఇక్కడ సుప్రీంకోర్టే చాలా స్పష్టంగా 3 పరిష్కార మార్గాలు చూపించింది. మనం ఆర్టికల్ 32 ఏం చెప్తుందా, 32 కింద మనం సుప్రీంకోర్టు పోయినాం. ఇది ఏం చెప్తుందంటే దేశంలో ఎవరైనా హక్కులు భంగం కలిగినప్పుడు డైరెక్ట్ గా సుప్రీంకోర్టు రావచ్చని చెప్పింది. అయితే సుప్రీంకోర్టు దీని విషయంలో కూడా ఒక సూచన చేసి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 32 కాకుండా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించింది. కేంద్రానికి రాష్ట్రానికి ఈ 2 రాష్ట్రాల మధ్య పరిష్కారం అవుతుంది, ఆ సివిల్ సూట్ వేస్తే మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. తర్వాత ఏమైనా రెండవ సూచన ఏపీ తెలంగాణ మధ్య జల వివాద పరిష్కారానికి కమిటీ వేసింది ఆల్రెడీ 12 మంది సభ్యులతోటి. అందులో తెలంగాణ నుంచి 4, ఆంధ్ర నుంచి 4, కేంద్రం నుంచి 4 ఉన్నారు. దాని ముందు మీ వాదనను వినిపించుకోవడం చెప్పింది. లేదు 2 రాష్ట్రాలు కలిసి కూర్చొని మధ్యవర్తం చేసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈ 3 పరిష్కార మార్గాల్లో ఏదో ఒక పరిష్కార మార్గాన్ని అయితే ఎన్నుకోవాల్సి ఉంది. అదే కాకుండా కేంద్రం పరిష్కరించవచ్చు, కానీ కేంద్రానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మద్దతు అవసరం ఉంది అక్కడ. కాబట్టి మరి కేంద్రం మధ్యవర్తిస్తాం చేయని మాట మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దీని విషయంలో మనం సుప్రీంకోర్టులో ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసినా, లేదా ఈ కమిటీ ముందు వాదన వినిపించరా, లేకపోతే కూర్చొని మాట్లాడుకుంటా. ఆల్రెడీ కూర్చునే ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ మధ్యలో అది ఆగిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఏపీ ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ సంబంధించి ఆల్రెడీ 2 రాష్ట్రాలకు సంబంధించి కూర్చున్న తర్వాత ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. అది దానికి సంబంధించినట్టు ఢిల్లీలో ఇప్పటికే ఎవరికి ఎటు సైడ్ ల్యాండ్ ఇస్తున్నా కూడా నిర్ధారణ అయిపోయింది. దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించిన జీవోను గురించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇప్పుడు కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు, గోదావరి జలాలకు సంబంధించి కావచ్చు, అంటే ఇప్పుడు పర్యాటక ప్రాంతమేమో తెలంగాణ నుంచి దాదాపు 71%. అదే కాకుండా గతంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా ఆ బాధను నిలిపించింది ఏంటంటే అపెక్స్ కమిటీలో కేసీఆర్ గారు 2016లో 34% మాకు సరిపోతుంది అని చెప్పేసి ఏదైతే ఒప్పందం మీద సంతకం పెట్టిండో 299 టీఎంసీలు, దానికి సంబంధించి 16 నుంచి 20 కంటిన్యూ అయింది. కాబట్టి ఆంధ్ర తెలంగాణ ఒప్పుకుందని చెప్పేసి సుప్రీంకోర్టులో వాళ్ళు వాదనలు నిలిపించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆనాడు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు. అదే కాకుండా అంటే ట్రిబ్యునల్ తేలే వరకే కదా ఇప్పుడు 299 నెంబర్ అనేది, అది అంటే వాటాలు నీటి వాటాలు పూర్తి స్థాయిలో సమస్య పరిష్కరించి పంచేంత వరకు 1 సంవత్సరం ప్రతి సంవత్సరం దాన్ని రెన్యువల్ చేసుకుంటూ వెళ్లారు. మీరు వచ్చిన తర్వాత కూడా సంతకం పెట్టారు అదే 290 ఏం చేయలేదు, కంటిన్యూగా ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు ఇది కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి కేసీఆర్ గారు అపెక్స్ కమిటీ మీటింగ్ లో ఒప్పుకున్నారు. ఒప్పుకున్నదో విజయ్ కుమార్ రాదు అది ఇప్పుడు ఇప్పటికే 25 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది ఆ కేసులు. కాబట్టి అది ఇప్పుడంతా కేసులు తేలే అవకాశమే లేదు. కాబట్టి అనవసరంగా ఆనాడు ఒప్పుకోవడంతో ఆంధ్ర ఏమో ఈ వాదన నేర్పిస్తాం. తర్వాత ఇంకోటి కూడా మేడం, అదేవిధంగా ఏది పట్టిసీమ కట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తూ వారు ఆనాడు కట్టుకున్న ప్రాజెక్టు విషయంలో ప్రశంసలు అందించిన పరిస్థితి మనం చూసినాం. పట్టిసీమ కట్టుకుంది ఇక్కడ గోదావరి జలాల మీద. తర్వాత మీరు జూరాల దగ్గర సమైక్య రాష్ట్రంలో ఒప్పందాలు ఉన్నాయి మేడం. మనం ఏమంటున్నాం, విభజన హామీలో రాసుకున్నారు ఇక్కడ సమైక్య రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. జూరాల దగ్గర 2013లోనే జీవో వచ్చింది కిరణ్ కుమార్ గారి ప్రభుత్వంలో. నారాయణపేట కొడంగల్ సంబంధించి కూడా జీవో ఆనాడే వచ్చినాయి కదా. సమైక్య రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఏమన్నా ఫ్లడ్ ఫ్లో తక్కువ ఉంది జూరాల దగ్గర అని చెప్తారు. 33 రోజుల పాటు రోజు 3 టీఎంసీలు చొప్పున తీసుకున్నా 70 టీఎంసీలు తీసుకోవచ్చు అని చెప్పేసి సమైక్య రాష్ట్రంలో ఆ జీవో వచ్చిన ప్రాజెక్టులు మనం పూర్తి చేసుకుంటే ఈ రోజు ఇప్పుడు ఏమైంది, శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ దగ్గర వాటర్ తీసుకుంటే అక్కడ అంచనా వ్యయం పెరిగింది. ఇప్పుడు 55,000 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టి 26,000 కోట్ల రూపాయలు. మేము వచ్చిన ఖర్చు పెట్టింది 6,800 కోట్ల రూపాయలు. అయినా 53,000 కాస్త 80,000 కోట్ల రూపాయలు అవుతుంది. అంచనాలు పెరుగుతున్నాయి తప్ప పరిష్కారం లభిస్తలేదు. అదే జూరాల కాడ తీసుకొని ఉంటే అంచనాలు కాదు, మన ప్రాంతం కాబట్టి మనకి ఇబ్బందికరంగా ఉండేది కాదు. అదే కాక 30-33 రోజులు అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు కావచ్చు, ఫ్లడ్ ఫ్లో ఉన్నప్పుడు కావచ్చు మనం తీసుకునేవాళ్ళం. అది అక్కడ పోయింది. తర్వాత నారాయణ కొడంగల్ ప్రాజెక్టు పట్టించుకోలేదు. మన ముఖ్యమంత్రి రేవంత్ ఆయన తర్వాత 3 నియోజకవర్గాలు ప్రయోజనకరం జరుగుతుందని చెప్పి 7,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి అక్కడ పనులు జరుగుతా ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు గోదావరి జలాలకు సంబంధించి కూడా మన కాంగ్రెస్ పార్టీ ఏమంటుతా ఉన్నాం, 50% వాటా ఇవ్వండి అని చెప్పి మనం కోరుతా ఉన్నాం. ఇప్పుడు కృష్ణా జిల్లాలో 50% అంటే 811 టీఎంసీలు లేదు, 1000 పైగా టీఎంసీలు ఉన్న దాంట్లో మనకు 500 టీఎంసీలు ఇస్తే సరిపోతుందని చెప్పేసి మనం కోరుతున్నాం మొదటి. అదే కాక పోతిరెడ్డిపాడు సంబంధించి వీళ్ళ ఆయనలో 4 టీఎంసీలు ఉన్న పోతిరెడ్డిపాడు 10 టీఎంసీలు అయింది. రాయలసీమకు సంబంధించి 13 టీఎంసీలు తరలించకపోతా ఉన్నారు. అరే మీరు కళ్ళు మూసుకొని కూర్చొని సమైక్య రాష్ట్రంలో నష్టం జరిగింది, సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిష్కారం చేసుకోలే. 9th 10th షెడ్యూల్ మేడం అపరిష్కృతం కాని సమస్య చాలా ఉన్నాయి. మీరు చూస్తా ఉన్నారు.
50,000 కోట్ల రూపాయలు తెలంగాణ రావాల్సి ఉంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలం 1,00,000 కోట్లు అయింది అది. మరి ఎన్నటి పరిష్కరించుకుంటాం? ఇది మధ్యవర్తిత్వమా, కోర్టు కూడా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. లేదు లాస్ట్ కు డ్రాలో టోకెన్లు వేసేసి ఎవరితో వాళ్ళు తీసుకోరు, ఏదో ఒక మధ్యవర్తి వహించకపోతే సమస్యలకు పరిష్కారం కాదు. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు తెలంగాణకు ఎంత అన్యాయం అంటే 2017లో హైదరాబాద్ వదిలిపెట్టి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారు. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే హైదరాబాద్ లో అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులకు ఎన్ని కోట్ల రూపాయలు చెల్లించారంటే 6,400 కోట్ల రూపాయలు అదేవిధంగా ఏది అద్దెల రూపాయలు చెల్లించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మొన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అసలు ఎక్కడ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అవుతున్నాయని చెప్పేసి ఈ వెలికి తీస్తే మన కాడ స్పేస్ ఎక్సెస్ ఉన్నది ఇంకా టాపిక్ వేరే వెళ్ళిపోతుంది. కోట్ల రూపాయలు వృధా అయినాయి మేడం అదే చెప్తాను, 9,400 కోట్ల రూపాయలు వృధా అయినాయి. కాబట్టి ఈ వృధా చేసుకునే ప్రయత్నంలో ఆనాడు ప్రభుత్వం ముందుకు పోయిన తర్వాత ముందుకు పోలేదు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే 25,000 మంది అసలు పని చేయకుండా జీతం తీసుకున్నారు. చరణ్ గారు టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది. దయచేసి మేము వాటర్ కోట్ల టెంట్లకు ఖర్చు పెడతారా? టెంట్లు కాదు మేడం, దయచేసి మీరు ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ చూసుకుంటారు. ఈ అంశాలకు సంబంధించి కాదు, నీటి పంచాయతీ పైన మీరు రావద్దు దయచేసి. నేనేం చెప్తున్నా, చరణ్ గారు ఒక నిమిషం అండి, ఉన్న టాపిక్ లో మీరు మాట్లాడితే మిమ్మల్ని ఎవరైనా ఇంటరప్ట్ చేశారా? 19,400 కోట్ల రూపాయలు అరే తెలంగాణ 11వ రోజు నుంచి ఆర్బీఐ ఓడి తీసుకొచ్చి నడుపుతా ఉంటే పంచాన్ని కూడా మిస్యూజ్ చేయడం. చరణ్ గారు ఎందుకు పరిష్కారం చేసుకోలేరు? పరిష్కారం చేసుకోరు. 9 సంవత్సరాల కాలం పాటు కేంద్ర ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తారు. అదే చరణ్ గారు ఒక్క నిమిషం, సుమిత్ర గారు ఒక్క నిమిషం. ఇప్పుడు చరణ్ గారు ఉన్న టాపిక్ లో మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఎవరన్నా ఇంటరప్ట్ చేశారా? అసలు ఎవరైనా కాదండి, జల వివాదానికి 2 రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం మీరు వ్యవహరిస్తున్న తీరు పట్ల మీ పైన అడిగిన క్వశ్చన్. సో గత అద్దెలు వాళ్ళు ఏం చేశారు? మీరు అద్దెలు అంటే వాళ్ళు టెంట్లు అంటున్నారు, అంటే ఖచ్చితంగా వాళ్లకు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకని అది కాకుండా ఈ టాపిక్ లోనే ఉండండి, దయచేసి ఈ టాపిక్ లోనే ఉండండి. చెప్పండి. చాలా స్పష్టంగా ఇప్పుడు పాలమూరు జిల్లా కరువు ప్రాంతం కాబట్టి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు లేఖ రాయకుండా కేంద్ర ప్రభుత్వమే పోలవరం ఎట్లయితే పూర్తి చేస్తానని చెప్పిందో పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేసేవాళ్ళు. 90% కేంద్రమే భరించి పూర్తి చేసేది. మీరు అన్ని తెలంగాణకు మరణ శాసనం రాసి ఇక మేము మాయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి మా ప్రభుత్వం మేము బురదలు తెస్తా మీరు జగన్మోహన్ గారిని పిలిచి మాట్లాడుకోవచ్చు. పాలమూరు రంగారెడ్డిని మీరు నిర్లక్ష్యం చేశారు అంటే దీనికన్నా పెద్ద బడ్జెట్ తో ఉన్నటువంటి కాళేశ్వరం కంప్లీట్ అయిపోతుంది దీని తర్వాత ప్రాజెక్టు. బట్ పాలమూరు రంగారెడ్డి పైన ఎందుకు అంత చిన్న చూపు చూశారు అనేది. అప్పుడు 30,000తో ఉన్నటువంటి ప్రాజెక్టు ఇప్పుడు అంచనా వ్యయం పెరిగి 80,000 కోట్లకైంది. సో ఇప్పుడు ఇంకా 50,000 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకా కష్టం అవుతుంది. మీ టైంలోనే ఎందుకు కంప్లీట్